బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలంటూ అధికారులకు ఆదేశించారు. ఇసుక రీచ్లను కలెక్టర్లు, ఎస్పీలు తనిఖీ చేయాలని చెప్పారు సీఎం రేవంత్. ఓవర్లోడ్ అలాగే అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేయాలని కూడా సూచించారు. ఆదాయానికి గండి కొట్టకుండా చర్యలు చేపట్టాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇసుక రవాణాపై ముఖ్యమంత్రి సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలంటూ అధికారులకు ఆదేశాలిచ్చారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు ఇసుక రీచ్లు తనిఖీలు చేయాలి, ఎస్పీలు కూడా తనిఖీ చేయాలని చెప్పారు సీఎం. ఓవర్లోడ్ అలాగే అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు కూడా నిత్యం జరగాలి అని చెప్పారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా అధికారులు చర్యలు చేపట్టాలంటూ సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అనేక అంశాలపై అధికారులతో సీఎం రేవంత్ రివ్యూ నిర్వహించారు. ఇసుక అక్రమ తవ్వకాలపై అధికారులు సరిగ్గా చర్యలు తీసుకోవడం లేదంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అధికారులు ఏసీ గదుల్లో కూర్చోకుండా తరచుగా తనిఖీలు చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిందే అంటున్నారు సీఎం రేవంత్. మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ప్రభాకర్, ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు సీఎం అధికారులకి? ఇసుక అక్రమ రవాణాపై చాలా సీరియస్గా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. కొద్ది రోజుల క్రితం అంటే ఒక 1 వీక్ బ్యాకే ఇసుకకు సంబంధించిన, మైనింగ్ సంబంధించిన రివ్యూ చేశారు. ఆ క్రమంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఎక్కడైతే ఇసుక రీచ్లు ఉంటాయో అక్కడ అక్రమాలకు పాల్పడకుండా, ఎక్కడ కూడా ఫేక్ లోడింగ్ బిల్స్తో, వే బిల్స్తో వెళ్ళడానికి వీలు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కాకపోతే చాలా రీచ్లలో, సూర్యాపేట జిల్లాలో, అటు ములుగు జిల్లాలో, పెద్దపల్లి జిల్లాలో, సిరిసిల్లలో చాలా వరకు ఇసుక రీచ్లలో పెద్ద ఎత్తున నకిలీ వేబిలతో ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది, లోడింగ్ జరుగుతుంది. దాన్ని అర్ధరాత్రి పూట హైదరాబాద్కు తీసుకొచ్చి డంప్ చేస్తున్నారు అనే సమాచారం మేరకు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మేరకు ఈరోజు దానిపైన పూర్తి స్థాయిలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దానిలో భాగంగానే చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కలెక్టర్లు, ఎస్పీలు ఇసుక రీచ్లకు వెళ్ళాలి, చెక్ చేయాలి. అవసరమైతే నిన్న మొన్న కలెక్టర్లు ఇసుక పైనే వీడియో కాన్ఫరెన్స్లు అట్లాగే సమావేశాలు పెట్టుకున్న పరిస్థితి. కానీ ఈరోజు సీఎం సీరియస్నెస్తో ఇంకా కూడా ముందుకెళ్ళాలి, ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి తనిఖీలు చేయాలంటూ కూడా అధికారులను ఆదేశించారు. ఎక్కడైతే నకిలీ వే బిల్లులతో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందో, ఎవరైతే దీన్ని రిపీటెడ్గా చేస్తున్నారో అవసరమైతే వాళ్ళపైన పీడీ యాక్ట్ పెట్టడంతో పాటుగా వెంటనే వారిని అరెస్ట్ చేయాలంటూ కూడా సీఎం ఆదేశాలు ఇచ్చారు. సో దీనికి పూర్తిస్థాయి బాధ్యులుగా కలెక్టర్లు అట్లాగే ఎస్పీలను చేశారు. కేవలం గవర్నమెంట్ పథకాలకు సంబంధించి, ఇందిరమ్మ ఇల్లు కానీ లేకపోతే మిగతా గవర్నమెంట్ పనులకు సంబంధించి కాకుండా ఎవరైనా అక్రమంగా ఇసుక తీస్తే వారిని అక్కడికక్కడే అడ్డుకట్ట వేయాలి. మరోసారి ఆ వెహికల్స్ కూడా బయటకు రాకుండా సీజ్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. సో మొత్తానికైతే శాండ్ పైన సీరియస్గా కాన్సన్ట్రేట్ చేశారని చెప్పాలి సీఎం. రైట్ ప్రభాకర్.